హైదరాబాద్ వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ చౌరస్తా వద్ద తెల్లవారుజామున ఒక ప్రైవేట్ అంబులెన్స్ యాక్సిడెంట్కు గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించినట్లు ఇన్స్పెక్టర్ జలేందర్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం మలక్పేట్ యశోద హాస్పిటల్ నుంచి రోగిని ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్ద దింపి తిరిగి వస్తుండగా బిఎన్ రెడ్డి చౌరస్తా దగ్గర డివైడర్కు ఢీకొంది. అంబులెన్స్లో మంటలు చెలరేగి ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్ల 3 బిల్డింగ్ల అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ యాక్సిడెంట్ డ్రైవర్ నిద్రమత్తులో చేశాడా, మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో యశోద హాస్పిటల్ అడ్డా మీద ఉన్న ఒక అంబులెన్స్ డ్రైవరు ఒక పేషెంట్ని ఇబ్రహీంపట్నంలో డ్రాప్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో బిఎన్ఆర్టీ సిగ్నల్ వద్దకు రాగానే అతను మరి నిద్రమత్తులోనో లేక ఏదో నెగ్లిజెన్స్ వల్ల ఆ మీడియన్ బ్యారికేడ్ని ఎక్కించడం జరిగింది. ఆ క్రమంలో ఘర్షణ వల్ల దానికి ఆ వాహనానికి అంబులెన్స్కు నిప్పులు అంటుకోవడం జరిగింది. వెంటనే వాహనం బోల్తపడ్డ వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మన పెట్రో కార్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మనిషిని అందులోకి వెళ్ళి తీసి పక్కన పెట్టే క్రమంలో ఆ మంటలు ఎక్కువైపోయి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే ఆ సిలిండర్ కంటుకొని ఆ సిలిండర్ లీక్ అయ్యి సిలిండర్ బ్లాస్ట్ కావడం జరిగింది. సిలిండర్ బ్లాస్ట్ కావడం వల్ల ఆ పక్కన ఉన్న బిల్డింగ్ల మీద కూడా అద్దాలు పడడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడం వల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే ఆ బాడీని అక్కడి నుంచి అంటే బతికండేమని చెప్పేసి బ్రింగ్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ డాక్టర్ చనిపోయిందని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంబులెన్స్ డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్ల జరిగినట్లు అనిపిస్తున్నది. మిగతా అన్ని విచారణలో నిర్ధారిస్తాం.